పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని రాజవొమ్మంగి సమీపంలో వైసీపీ నాయకుడిపై దాడి ఘటన కలకలం రేపింది. గణతంత్ర దినోత్సవ వేడుకలు ముగించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. లబ్బర్తి రోడ్ కింద జంక్షన్ హైవే నుంచి సుమారు 3 నుంచి 400 మీటర్ల దూరంలో ఉన్న జామేర్ తోట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వైసీపీ జిల్లా కార్యదర్శి దాట్ల వెంకటేశ్వరరాజు ప్రయాణిస్తున్న కారును అడ్డగించి గుర్తు తెలియని వ్యక్తులు గుంపులుగా వచ్చి దాడికి పాల్పడ్డారని తెలిపారు. సుమారు 6గురు తనపై దాడి చేశారని వెంకటేశ్వరరాజు చెప్పారు. తీవ్ర గాయాలైనప్పటికీ ఆయన అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లినట్లు సమాచారం. వ్యక్తులనయ్యా 8 మంది రోడ్డుకి అడ్డంగా ఉన్నారు. రోడ్డుకి అడ్డంగా ఉంటే మా కారు కావాలని ఐడెంటిఫై చేశారు. అది మధ్యాహ్నం నుంచి అక్కడ కాశారట. దేని గురించి కాశారో ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు చూశారట, చెప్తున్నారు. అయితే నా కారు ఆపినట్టు ఒక వానంటే కూర్చున్నాడు. గట్టిగా లైట్ లాక్ అన్నారు. లైట్ ఏం కాకపోతే బండిలో ఉన్నారు, ఇంట్రెస్ట్ రావాలన్నా అయితే నువ్వు కిందకి దిగి నా కొరకు కిందకి లాగేశాడు. లాగేసి కత్తులు ఏది ఇవ్వరు, లేదా నేను ఒకనే ఫైట్ చేయలేదు. మొత్తం సొక్క చింపేసి మొత్తం పిడిగుద్దు చింపేసి వాళ్ళ దగ్గర ఆయుధం ఏదో తీరుతుంటే నేను తోసాను గట్టిగా. మొత్తం 4 కూడా పెట్టేసి కాళ్ళు నీళ్ళు మొత్తం ఒకేసారి బాడీ మంద ఆటోకి రైతు మంద అంటే దీనికి క్లచ్ ఉండదు.